డబల్ స్మార్ట్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా తారాగణం రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య తాపర్, బన్నీ జే, తర్వాత బొడ్డుపల్లి సీను, అది గెటప్ సీను, సియాజీ షిండే, మకరంద్ దేశపాండే మరియు టెంపర్ వంశీ. ఇక ఆలీ ఒక తన బాడీ లాంగ్వేజ్కి కరెక్ట్గా ఫిట్ అయినటువంటి మొట్టమొదటిసారి అంత బాగా ఫిట్ అయిన కోతి పాత్రలో చేశాడు. ఆయన ఫిజిక్కి అంటే ఎత్తు కడుపు, బాణ కడుపు, వంకర చేతులు, వంకర కాళ్ళు, ఆ కోతి మొహం ఎగ్జాక్ట్గా ఒక అంటే ఎటువంటి నాగరికత లేనిటువంటి ప్రదేశం నుంచి వచ్చినటువంటి బోకా అనే దాని కింద భద్రం తీసుకొస్తాడు సిటీకి. ఆ బోకా బయటపడి ఏం గందరగోళం చేసింది అన్నది కాన్సెప్ట్. అసలు ఆ వేషం చూడంగానే నవ్వొచ్చేలాగా. ఆలీ కాంబినేషన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది అలాగే ఉన్నా కాకపోతే ఆ బిట్లు ఉన్నా కూడా ఆ బిట్లకి ముగింపు లేకుండా ఉంది. ఉదాహరణకు ఒకసారి దుంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటే ఫినిషింగ్ లేకుండా అబ్రప్ట్ కట్టింగ్గా ఉంది. ఎండింగ్లో కూడా ఆ బోకా ఏమైంది అనేది చాలా క్లారిటీ ఇవ్వలేదు మనకి. సో ఇక్కడే జనంలోనే ఉంటారంటారు. ఆ తర్వాత సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆ బోకా సంగతి పట్టించుకోలేదు. సో అది తర్వాత ఇట్లా లేపినట్టుగా ఇట్లా కట్టెబెట్టి దండం పెట్టి ఇలా అని మూడు సార్లు అనడము. ఆ తర్వాత లేడీస్ కనబడితే మీదికి వెళ్ళిపోవడము, అతనికి తిండి తప్ప రెండు ఏం తెలియదు అన్నట్టుగా చెప్పడము, ఇవన్నీ ఉంటాయి. ఇక 6 అనే దగ్గర 6 అని చెప్పేసి రామ్ అనడము, ఇలాంటి కావ్య తాపర్ ఎక్స్పోజింగు, ధనాలు ఎగరడము, ఆ తర్వాత ఆల్మోస్ట్ 50% బయటే మొత్తం సినిమా అంతా పెట్టడము, ఇవి ఒక గ్లామర్కు వాడుకున్నారు. ఇక ఈ సినిమాకి వచ్చేసి పూరి జగన్నాథ్ డైరెక్టరు, ప్రొడ్యూసర్, రైటర్ కాగా ఇంకా 2 నిర్మాణ సంస్థలు కూడా పాలు పంచుకున్నాయి. ఇక నిర్మాతలుగా పేర్లు పడినాయి పూరి జగన్నాథ్, చార్మి కౌర్. మాటల రచయితగా సపరేట్గా కాడేసుకున్నాడు పూరి జగన్నాథ్. అట్లాగే మణి శర్మ సంగీతం చేసినటువంటి ఈ సినిమాకి పాటలు చాలామంది రాశారు. అట్లాగే విష్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వివరించిన ఈ సినిమాకి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ నేర్పగా, గ్లానీ సినిమాటోగ్రఫీ అతను కూడా చేశాడు. కార్తిక శ్రీనివాస్ ఎడిటర్గా చేసినటువంటి సినిమాకి కేచా కంపాక్ యాక్షన్ డైరెక్టర్ కాగా, రియల్ సతీష్ మరొక యాక్షన్ డైరెక్టరు. సౌండ్ డిజైన్ వచ్చి జస్టిన్ జోస్. సో ఇది తెలుగు తర్వాత హిందీ భాషల ప్యాన్ ఇండియా సినిమాగా చేశారు కాబట్టి సేమ్ ఇప్పుడు ఈ రోజున రిలీజ్ అయినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా హిందీ ప్యాన్ ఇండియా సినిమాలాగానే రిలీజ్ అయ్యాయి. ఇలా రవితేజ సినిమా తీసుకున్నా కూడా మనకు రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ తీసుకున్నా టీ సిరీస్ వాళ్ళతో నిర్మాణంతో కిషన్ కుమార్, భూషణ్ కుమార్ వాళ్ళతో కలిపి ఎలాగైతే చేశారో అట్లాగే ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమా. అంటే మొత్తం 4 హిందీ సినిమాలు రిలీజ్ అయినట్టు అయింది. 5 సినిమాలు. ఒకటేమో ఖేల్ మే అక్షయ్ కుమార్ది, రెండోది వచ్చి వేద జానా అబ్రహంది, మూడోది వచ్చి స్త్రీ యొక్క సెకండ్ పార్ట్, సూపర్ హిట్స్ స్త్రీ యొక్క సెకండ్ పార్టు. ఈ 3 రాజ్ కుమార్ హీరో అందులో. ఈ 3 కాకుండా మిస్టర్ బచ్చన్ ఒక హిందీ వర్షను, తర్వాత ఈ రామ్ పోతినేని, సంజయ్ దత్ డబల్ స్మార్ట్. సంజయ్ దత్ మనమేమో స్పెషల్ అపీరెన్స్ అంటే జస్ట్ కొంచెమేమో అనుకుంటాం, కానీ సినిమా అంతా హీరోగా ఉండడం, తర్వాత అతను ఫిజిక్ మంచిగా తగ్గి మరీ ఏనుగులాగి మధ్యలో మారాడు కాబట్టి అంత కాకుండా కొంచెం మంచి హీరో పర్సనాలిటీతో ఉండడం, యంగ్గా కనిపించడము ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. సో సంజయ్ దత్ ప్రెజెన్స్ సినిమాకి చాలా బాగుంటుంది. అయితే ఇది ప్రాజెక్ట్ జెడ్ అని అప్పట్లో సందీప్ కిషన్ది ఒక 5-6 ఏళ్ల కింద ఒక సినిమా వచ్చింది, తెలుగు తమిళ వర్షన్. సో అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇంతకుముందు ఏమో ఆకాశ్ సినిమాని ఇస్మార్ట్ శంకర్ సినిమాకు తీసుకున్నారని అప్పట్లో వివాదం, ఆకాష్ది రాగా కథాచౌర్యం కింద. ఇప్పుడేమో ప్రాజెక్ట్ జెడ్లోని పాయింట్ తీసుకున్నారు. ఆ సందీప్ కిషన్ హీరో చేసిన ఆ సినిమాలో కథ ఏంటంటే, ఒక విలను ఎక్కువ కాలం బతకడం కోసం తన మెథడ్ని ఇంకొక మెథడ్లో పెట్టి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాడు, అంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు మెమరీని. ఇందులో కూడా సంజయ్ దత్ ఇతను మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతను తప్పించుకొని ఏం చేశాడు అనేది మిగతా కథ. ఇక పోచమ్మగా ఝాన్సీ పాత్ర, మళ్ళీ అదే పోచమ్మ పేరుతో ఉన్నటువంటి హేమంత్ తన తల్లిలాగా భావించేటువంటి పాత్ర సెంటిమెంట్ కోసం వాడుకున్నారు. సినిమాలో ఎక్కడ కూడా రియాలిటీ అనేది ఉండదు. ఒక చిన్నప్పుడు తల్లిని పోచమ్మ అని పిలుస్తూ తల్లి కోసం ఎంతో ఇష్టంగా ఆరాటంగా ఉన్నటువంటి ఇతను సంజయ్ దత్ తన తల్లిని చంపేస్తే ఆ తర్వాత వీధి రౌడీగా ఆకురౌడీగా మారినటువంటి అతను కావ్య తాపర్ని ఇష్టపడతాడు ఆటో డ్రైవర్గా ఉండి. అక్కడ అంతా ఒకటి చీప్ కామెడీ, అతను వాళ్ళ మధ్య చీప్ రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. అట్లాంటి చీప్ కామెడీ మధ్యలో లిప్ లాక్ తోటి వీళ్ళ పరిచయం, అది కూడా ముసుగుతో గుర్తుపట్టకుండా ముద్దు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, లిప్ లాక్ ఆమె కూడా ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రొమాన్స్ కొనసాగుతుంది. ఆమె తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని చెప్పి తర్వాత తెలుస్తుంది. అంతకుముందు ఆమె వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి మాఫియాలోనే పనిచేసేటువంటి రక్షణ విభాగంలో ఉన్నానండి, ఉద్యోగం కోల్పోతుంది ముద్దు పెట్టిపోతే.
ఆ తర్వాత ఈమె ఇన్ఫోసిస్ డైరెక్టర్ దేని కొరకు వచ్చిందంటే అది కనుక్కోవడానికి వచ్చిందంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా పార్టీషన్ జరగాలని చెప్పి ఒక కొట్లాటలు విధ్వంసం సృష్టించడానికి తను సరిపోనని తనకేదో బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకొని వేరే వ్యక్తిని కూడా చూసుకొని దానికి ఆయుధాలు సప్లై చేసేటువంటి మొత్తం ట్రాష్ లాగా మనకు ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్ళీ అంతటి ట్రాష్ ఐడియా ఈసారి ఏమో సౌత్ ఇండియా నార్త్ ఇండియా నడిపించే ఐడియా వచ్చింది పూరి జగన్నాథ్కి. సో చివరిలో మళ్ళీ అందరూ ఒకటే, మేము హీరోయిన్ పేరు జన్నతు, ఆమె ఉత్తరాది, నేను దక్షిణాది, నేను మొగుడిని, సో మేమిద్దరం కలిసే ఉంటామని చెప్పి ఒక లాస్ట్కు తీపి డైలాగ్ పెట్టగానే కాదు కదా, అట్లాంటి ఆలోచన రావడం కూడా ఎంత విధ్వంసకరమైన ఆలోచన వచ్చింది. అట్లాగే ఆలీ కామెడీ కూడా చాలా బూత్ కామెడీ, మొత్తం సినిమా అంతా కూడా ఇట్లా 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 అనడం అవంతా కూడా. ఇక ఆ తర్వాత మనకి పోతినేని, తర్వాత రాము, తర్వాత హీరోయిన్ కావ్య తాపర్ల మధ్య ఉన్న రొమాన్స్ కూడా మ్యాక్సిమం శృతులు మించే కనబడుతుంది మనకి. ఇక పాటలు ఊపుగా ఉంటాయి, పాటలు మాత్రం బ్రహ్మాండమైన ఊపుతో ఉన్నాయి సాంగ్స్. సో ఈ వారం రిలీజ్ అయిన 3 సినిమాల్లో తంగలా అని వచ్చేసి క్లాస్ కల్ట్ సినిమా కాగా, ఇక ఈ మిస్టర్ బచ్చన్ వచ్చి పూర్తి కామెడీ బేస్లెస్ సినిమా, రేడ్ ఆధారంగా చేసినటువంటి ఒక పూర్తి అనువాదం కాకుండా కొంచెం తనదైన శైలిలో హరీష్ శంకర్ మలిచిన ఒక కామెడీ సినిమాగా కాగా, డబల్ స్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చింది. సో ఈ 3 సినిమాల్లో బెటర్గా అనిపించే సినిమా ఇస్మార్ట్ శంకరే.